హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అన్ని పోషకాలు కలిగిన రెసిపీ అనమాట. ఇదైతే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే మీకే అర్థమైంది, ఏందో డిఫరెంట్గా బాల్స్ లాగా ఉన్నాయి ఏంటి అక్క అనుకుంటున్నారేమో. చూసేయండి, స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. మీకే అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. వీటి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. నేను ఈ రెసిపీ వచ్చేసి ఒక టిఫిన్ సెంటర్‌లో చూసాననమాట ఇక్కడ రాజమండ్రిలో. సో, ఆ టిఫిన్ సెంటర్‌లో చూసి కొన్ని మార్పులు, చేర్పు ఈ విధంగా నాకు తగ్గట్టు నాకు ఇష్టం వచ్చినట్టు నేనైతే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఏమీ అవసరం లేదనమాట. అంటే మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చు హెల్తీ ఫుడ్ అనేది ఇవాళ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇవేంటి అంటే అసలు పేరు చెప్పకుండా ఏదేదో చెప్తున్నాం అనుకోవద్దండి. ఇంక ఇదొచ్చేసి మొలకలతో వడలనమాట. మొలకలంటే మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది కదా! స్ప్రౌట్స్ అనమాట. అంటే వెయిట్ లాస్‌లోకి ఇలా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కంపల్సరీగా వీటినైతే తీసుకుంటూ ఉంటారు కదా! అవే అనమాట. వాటితో నేను ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసి మీకు అయితే షేర్ చేస్తున్నాను. ఇంక ఈ రెసిపీ వచ్చేసి ఇలా మొలకలు దీనికి పెద్ద స్టోరీ ఉందండి ఈ మొలకలు రావడానికి. సో, అది వీడియో చూస్తూ మీకైతే గనక షేర్ చేస్తాను. ఇంక ఇందుకోసం అయితే గన మంచిగా మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి, అల్లం అండ్ కొత్తిమీర కాడలు, ఆనియన్స్, ఇంకా మీకు జీలకర్ర వీటిలోకి కావాలి అనుకుంటే మీరు తోటకూర, పాలకూర అండ్ మెంతి కూర, ఆకుకూరలు కూడా యాడ్ చేసేసుకొని చేసేయొచ్చనమాట. ఇంకా ఇవి వచ్చేసి నేనైతే గిన స లాస్ట్ సండే గారెలు చేద్దాం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అనేసి నానబెట్టున్నాను నైటు. సో, బేసికల్లీ ఇంట్లో చూస్తే గిన అల్లం, వెల్లుల్లి అదే తెల్లవాయి ఇవేవి లేవనమాట. కంపల్సరీగా గారెలు చేయాలంటే గిన అల్లం, వెల్లుల్లి వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తినడానికి స్మెల్‌కి గాని బావుంటది. సో, అందుకనేసి ఇంగా ఏం చేయాలో అర్థం కాక అలాగే వదిలేసాననమాట. జల్లెల్లో పెట్టి ఒక మూత పెట్టేవి లేదా క్లాత్ కప్పామంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డేకి మంచిగా మొలకలొస్తాయి. ఈ మొలకల్ని మనం పచ్చిగా కూడా తినొచ్చనమాట. పచ్చిగా తినడం వల్ల వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందండి ఇందులో అయితే గిన. ఇంకా ఏమంటారు వీటిలో ఉండే విటమిన్స్, ఐరన్, ఫైబర్, ప్రోటీన్స్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మొలకలలో. జుట్టు, చర్మం మెరుగుపడడానికి కూడా తోడ్పడతాయి ఈ మొలకలు. అలాగే మనకి పచ్చి పెసలు మొలకగట్టినవి తినడం వల్ల గుండెకి సంబంధించిన ఇవి ఉంటాయి కదా! జబ్బులనేటివి రావడానికి చాలా తక్కువగా ఉంటాయండి. ఇంకా మేము పచ్చిగా తినలేము అనుకుంటే కొంచెం ఆవిరి మీద మన ఇడ్లీ కుక్కర్‌లో వేసి ఉడికించేసి తీసేసుకోవచ్చు. ఇంక నేనైతే గిన వీటిని గారెలు చేద్దామనేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాననమాట. చాలా యమ్మీగా ఉంటాయి. కొంచెం ఎందుకంటే మొలకలు కాబట్టి మొలకలనేటివి కొంచెం స్వీట్‌నెస్ వస్తుంది కదా! స్వీట్‌గా, కారంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా! చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ గారెలైతే గన ఒక్కసారి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఈ వడలనైతే. ఇంకా నేనైతే గన ఫస్టు మిక్సీ జార్‌లో వేసుకున్న పెసలైతే గిన మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాను. తర్వాత సెకండ్ టైమ్ గిన్నెలో వేసుకున్నాను గదా! అదైతే గన కొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నాను. అలాగే ఈ వడల్లోకి లాస్ట్‌లో యాడ్ చేసుకోవడానికి కొన్ని పెసలైతే పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఇవి ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ పక్కన పెట్టుకున్న పెసలు యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు గిన క్రంచీగా లోపల మెత్తగా చాలా బావుంటాయి. ఇంక నేనైతే గన ఇందులోకి కాస్తంత తోటకూర గూడా యాడ్ చేశాను ఇంట్లో ఉంటే. తోటకూర, ఆనియన్స్ అలాగే టేస్ట్‌కు తగ్గట్టు ఉప్పు, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి జీరా పొడి ఈ 2 యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఈజీగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్‌లో మనమైతే ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా! ఇలా డీప్ ఫ్రై చేసుకోలేము అనుకుంటే గిన షాలో ఫ్రై లేదంటే గన పొంగనాల పెనం ఉంటుంది కదా! దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంక నేను చూపిస్తున్నాను కదా! లాస్ట్‌లో కొన్ని పెసలైతే తీసి పక్కన పెట్టాను. ఆ పెసల్ని తర్వాత యాడ్ చేసేసి మంచిగా పిండినైతే కలిపేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మనము వడల్లాగా వేసేసుకోవడం అనమాట. అసలు టేస్ట్ ఉండిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా నేను చూపించిన విధంగా షేప్ అవుట్‌లో బాల్స్ లాగా ఆడి లేదంటే గారెల్లాగా ఏ షేప్ అయినా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాం. కాకపోతే ఏంటి అంటే గిన డీప్ ఫ్రై చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టే చేసుకోవాలి. ఎందుకంటే ఇవి లోపల పిండి వరకు మొత్తం బాయిల్ అవ్వాలంటే అదే ఉడకాలి అంటే కొంచెం స్లో ఫ్లేమ్ పెట్టేసి మీడియంగా పెట్టేసి
అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు టేస్ట్ ఉన్నాయి, కలర్ కానీ టేస్ట్ కానీ అదిరిపోయిందని చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇవైతే గిన బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్గా ఎలా అయినా ప్రిపేర్ చేయొచ్చు. అలాగా మొలకలతో చేసాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పేసాను కదా ఎలా ఉంటుందని. అలాగే వీటిని పచ్చిగా కూడా తినొచ్చు అనమాట. ఎలా తినొచ్చు ఏంటి, ఒట్టి పెసలే కాకుండా అందులో ఇంకా ఏమేమి కలుపుకొని తినొచ్చు అనేది ఒక షార్ట్‌లో మీతో షేర్ చేస్తాననమాట. అలా తినడం వల్ల మనకి గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా అరికడుతుంది. అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ చేస్తుంది. ఇందులో వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకనేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనమాట. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు వచ్చే దాన్ని మెరుగుపరుస్తుంది. సో, అందుకనేసి ఇంత హెల్తీ ఫుడ్ అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను. సో, ఎలా ఉన్నాయనేది మీరు కూడా ట్రై చేసి కంపల్సరీగా నాతో ఇది కూడా షేర్ చేసుకోండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా చూసారు కదా, నేనైతే కనుక మా ఇంట్లో ఎప్పుడు నేను చేసే కారంతో అయితే సర్వ్ చేసేసాను. పిల్లలు పెద్దలు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఏంటి అంటే దీనికి కాంబినేషన్ కెచప్ కూడా వేయచ్చు అనమాట పిల్లలకి. సో, కెచప్ కాకుండా నేను ఎప్పుడు చేసే మా ఇంట్లో కారంతో అయితే సర్వ్ చేసేదాన్ని. పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట ఇలా చేసి ఇచ్చామంటే. అంత టేస్టీగా ఉందనమాట. కాస్తంత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.